అందరికీ నమస్కారం. నిద్రపోయాక ప్రతి ఒక్కరికి సాధారణంగా ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. కొంతమంది ఆ కలలు మెలకువ వచ్చిన తర్వాత మర్చిపోతారు. కొన్ని కలలు మాత్రం చాలా కాలం వరకు గుర్తుంటాయి. కొన్ని మర్చిపోలేనివి వస్తుంటాయి. మరికొందరు కలలలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని భావిస్తారు. కలల శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలు కన్నప్పుడు అవి మంచి, చెడులు సంకేతాలుగా ఉంటాయి అని పండితుల అభిప్రాయం. అయితే ఎక్కువ మంది కలలను కేవలం కలలుగా భావిస్తారు. ముఖ్యంగా కొన్నిసార్లు మనకి కలలో దేవుడు కనిపిస్తాడు. మరి మన కలలో దేవుడు కనిపించడం మంచిదేనా? అది దేనికి సంకేతం? ఏ దేవుడు కనిపిస్తే ఏ పరిణామాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీ కలలో శివుడి కనిపిస్తే మీ సమస్యల నుంచి అతి త్వరలోనే విముక్తి పొందనున్నారని అర్థం. శివుడు కలలోకి వచ్చాడంటే మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లే. మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే అది కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. కలలో మీకు ఎవరైనా డబ్బు ఇస్తున్నట్లు అనిపిస్తే మీరు ఆర్థిక పరమైన విషయాల్లో స్థిరత్వాన్ని పొందుతారని భావించాలి. కలలో ఏదైనా పర్వతం లేదా చెట్లను ఎక్కడం చూసినట్లయితే మీరు మీ కెరీర్లో త్వరలో పురోగతి సాధించబోతున్నట్లు అర్థం. మీ కలలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీపై ఉందని అర్థం. అంతేకాదు త్వరలో మీకు కావాల్సినంత సొమ్ము లభిస్తుందని అర్థం. మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే అది సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని, లాభాలను పొందుతారని అంటారు. కలలో మీకు ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది చాలా పవిత్రమైన విషయంగా పరిగణించబడుతుంది. దీంతో మీరు త్వరలో ధనవంతులయ్యే అవకాశం ఉందని అర్థం. ఆవు పాలు పితుకుతున్నట్లు కల వస్తే అది శుభసూచకంగా. బంగారు ఆభరణాలు కలలో కనిపిస్తే అవి అశుభంగా పరిగణించాట. ఈ కల వేస్తే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కల కంటే మీకున్న సమస్యలు వెంటనే ముగుస్తాయని అర్థం. కలలో తమలపాకులు కనిపిస్తే సంతోషం, సంపదతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోటు లేకుండా స్థిరంగా, సాఫీగా సాగిపోతుందని అర్థం. మీ కలలో రాముడిని చూస్తే చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయట. అయితే మీ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సంకేతం. కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయట. కలలో మీరు చల్లని నీటితో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం. శ్రీకృష్ణుడు కలలో కనిపిస్తే మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని అర్థం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఈ కల చాలా మంచిదట. కలలో రాజభవనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తే త్వరలోనే డబ్బు వస్తుందని సూచన.